కరెంట్ అధికారులు సోయి లేకుండా వండుకున్నాట లేపుదాం పారి. రాత రాజ్యమేలితే బుద్ధి బురదల బొరలాడినట్టే ఉన్నది కరెంటు అధికారుల పనితనమో. కనపడుతున్నాదులో ఇక మరి సిరిగిపోయిన అంగుంచే ఇంత అదో ఇదో షీల్కో బోల్కో వేసి కుట్టుకుంటాం. ఇక మరి ఇది ఇంత ఇస్ఫోరకంగా దీనికి ఇప్పుడు బట్ట లేదు రైక లేదు అన్నట్టే ఉంది కథ. ఈ మూత లేకపోతే మరి గిట్టే పొరగాల బుడగాల ఏ వరకు అలా ఏలు పెట్టారు. ఇది చూసుకోవద్దా కరెంట్ అధికారులు? ఓ పిల్లగా ఆనలు పడుతున్నాయి జనాలకు ఏం చెప్తావో? వానలు పడుతుంది, కరెంట్లు కడుగువద్దు, స్తంభాలు కడుగువద్దు, షార్ట్ కొడుతుంది, చచ్చిపోతారు అని చెప్తా. అమ్మా బుద్ధిగాల మాట చెప్పింది కోజాగా, తస్మాత్ జాగ్రత్త. నిన్న ఇలా వాడ ముసుళ్లకు పట్నం హైదరాబాద్ లో మరి తాతో గందరగోళం కాబోతుంది. ఎందుకంటే మరి చెప్పు జనాలకు. నేను అదే అంటున్నా, అందరు కూడా జాగ్రత్త ఉండాలమ్మా. వర్షాలు పడుతున్నాయి, కరెంటు స్తంభాల దారికి పోవద్దు, జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వైర్ గీళ్ళు వర్షానికి కరెంటు షాక్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కరెంటు స్తంభాలకి తర్వాత చెట్ల కింద కూడా ఉండొద్దు. మెయిన్ కరెంటు స్తంభాలు పోవద్దమ్మా, జాగ్రత్త ఉండాలి. మీరు కూడా పిల్లలకు చెప్పండి. గాలి సిలుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది అని ఇది ఊళ్ళలో వాడుకునే పాట. కానీ ఈ చిటపట చినుకులకు గాలి దుమారానికి పట్నంలో ఏదో గందరగోళం అవుతున్నాడు తాతో చెప్పు పబ్లిక్. వర్షం పడ్డప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు పోలు ముట్టకుండా కరెంట్ షాక్ కొడుతుంది. ఏమరో తల్లి కాల్చింది, తల్లి కూడా ఏం చెప్తుందో ఇందాం. తల్లి మరి ఆనముసులు పడుతున్నాయి జనాలకు ఏం చెప్తావు తల్లి? కరెంటు పట్టుకుంటే రోడ్డు పొంటి స్తంభాలు పట్టుకోవద్దని చెప్తున్నా. అమ్మా ఎందుకు? కరెంటు పట్టుకుంటే చచ్చిపోతారు కదా. అమ్మని దండం పెట్టి చూస్తుర్రా, ఇంతమంది చెప్తుర్రు తస్మాత్ జాగ్రత్త. చిన్న పిల్లగాళ్ళకు ఇంటి నుంచి బయటికి వెళ్తేప్పుడే నచ్చ చెప్పాలి. ఏమని? కరెంట్ స్తంభాల దగ్గర పోవద్దు, షార్ట్ కొడుతుంది, వర్షం పడ్డప్పుడు ముట్టుకోవద్దు అని చెప్పాలి. ఇది చూసిరా పెద్ద ఏం చెప్పిండు? జాగ్రత్త సుమా. ఇక నిలబడ పక్కేసుకొని పండుకున్న ఆనదేవుడు నిన్న లేచి గంతులు వేస్తుండు పిల్లగు. మరి ఏం చెప్తావు పబ్లిక్? పబ్లిక్ కి చెప్పేది ఏముంది, హెల్త్ సేఫ్టీ చాలా అవసరము. మాట ముందేందంటే ప్రతి ఒక్కరికి చెప్పాలా. ఎందుకంటే ఆ టైంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో. పిల్లలకి ముందు నుంచే స్తంభాల దగ్గరికి పోవద్దు, నీళ్ళ దగ్గరికి పోవద్దు అని ముందు నుంచి చెప్తా ఉండాల. తల్లిదండ్రులు మాత్రమే కాదు, కనిపించిన వాళ్ళ చెప్పాలా. పెద్ద మనుషులు ఎవరు చెప్పినా బాగానే ఉండదు కదా. ఇక ఏం లేదు కానీ తాత, నిన్న మన పండుకున్న ఆనదేవుడు నిన్న అలా పరుగులు తీస్తుండు. మరి పబ్లిక్ ఏం చెప్తావు తాత? కరెంటు వైర్ల దగ్గరికి వెళ్ళొద్దు, మనం దొవ్వు ఉంటే మంచిది. వర్షాలు పడ్డప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటది. అయితే రోడ్డు మీద పోతప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నావు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవ్వదా? స్తంభాల పొంటి కింద వైర్లు పడతాయి, అన్ని పడతాయి. జాగ్రత్తగా నడిపించుకుంటూ పోవాలి. ఈ ఆనముసలకు ఏం చెప్తావు? అదే పిల్లలు కరెంట్ స్తంభాలు పిల్లలు బయటకు వదలొద్దు. వర్షాలు వస్తున్నాయి, ఒళ్ళు తెగి పడతాయి, చెట్లు కూలి కింద పడతాయి. దంచి కొడుతున్నాయి వానలు, వస్తుంటే పోతుంటే స్తంభాలు. దంచి కొడుతున్నాయి వానలు, వస్తుంటే పోతుంటే స్తంభాలు. అవి ముట్టుకుంటే పోతాయి పానాలు. బిగ్ టీవీ యాది చేస్తుంది జనాలు.